పుష్ప 2 చాలా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ పుష్ప తర్వాత పుష్ప 2 అంటేనే ఫుల్లీ ఎక్సైటెడ్గా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ రష్మిక మందన ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఫుల్ అంటే ఫుల్. మీరు లేరా ఎక్సైటెడ్గా? ఎందుకు లేరు? ఎవరు చెప్పారు పుష్ప అయితే ఫ్లాప్ అవ్వలేదు? పుష్ప 2 ఎందుకు ఫ్లాప్ అవుతుంది? ఆర్య 2 ఫెయిల్ అయింది, పుష్ప 1 తీశారు, పుష్ప 2 ఫెయిల్ అవుతుందని అదే ధీమాతో. లేదు 100% ఇది పుష్ప 2 అయితే ఇంకా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్ చేంజర్ ఇక్కడ ఇద్దరు అడగకండి. చెప్పాను ఏది బాగుంటుంది, ఏ ట్రైలర్ బాగా నచ్చింది? పుష్ప 2 నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు ఏమంటారు, ఫైటింగ్స్ కానీ ఏవైతే అక్కడ లుక్స్ చూపించారు చాలా బాగున్నాయి అక్కడ. ఇంకా పుష్ప 2 అంటే ఇంకా అల్లు అర్జున్ పుష్ప చేసిన తర్వాత పుష్ప 2 నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. కాదండి, సాంగ్ ఎలా అనిపించింది మీకు? మంచిగా ఉందండి. విన్నారా? ఫ్లాప్ ఉంది అంటున్నారు సాంగ్, బాలేదు నిజం చెప్పాలంటే నేను కూడా వినలేదు, మీరు చెప్పిన తర్వాత వింటాను వెళ్ళి. ఒకేసారి 2 టికెట్స్ ఇచ్చారు 2 మూవీస్, ఏ మూవీకి వెళ్తారు? గేమ్ చేంజర్. ఎందుకు రామ్ చరణ్ గారు అంటే మీకు అంత ఇష్టం? RRR తర్వాత రామ్ చరణ్ అంటేనే ఇష్టం. పుష్ప సాంగ్ ఎలా అనిపించింది? కిసిక్ సాంగ్ అంత బాగా అయితే ఏం అనిపించలేదండి. ఎందుకు బాగాలేదు అనుకుంటున్నారు మీరు? అంటే చూస్తున్న ఐటమ్ సాంగ్స్ తో పోలిస్తే ఇదైతే అంత బెటర్ గా అయితే ఏమనిపించలేదు. దానికంటే అంత బెటర్ అయితే ఏమనిపించలేదు. కానీ శ్రీలీల డాన్స్ తో ఏమైనా చేస్తుందేమో చూడాలి, ఎందుకంటే తన డాన్స్ చాలా బాగా చేస్తుంది కదా. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది తన డాన్స్ తో. అల్లు అర్జున్ ఎవరు బీట్ చేయలేరులేండి. అంటే ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళ డాన్స్ తో పోలిస్తే ఇంకెవరు? అంటే గర్ల్స్ లో చూస్తే తమన్నా, హీరోయిన్స్ లో చూస్తే తమన్నా, శ్రీలీల వీళ్ళు బాగా చేస్తారు. ఓకే, ఇప్పుడు మనకు గేమ్ చేంజర్ వస్తుంది సంక్రాంతికి, అదే పుష్ప 2 వస్తుంది. గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. అంటే పుష్ప 2 కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి, కాకపోతే అది ఎంతవరకు రీచ్ వెళ్తుంది అనేది మాత్రం చెప్పలేము. సో అల్లు అర్జున్ గారు చెప్పడం అయితే మాత్రం ఈసారి చాలా బాగుంటది. పుష్ప కంటే రేంజ్ ఇంకా దానికంటే బెస్ట్ ఉంటది అంటున్నారు, కానీ చూడాలి. గేమ్ చేంజర్ కంటే ప్రీ రిలీజ్ బిజినెస్ పుష్పకి ఎక్కువైంది కదా. పుష్పకి అంటే దానికి పుష్ప 1 కి ఇచ్చిన రేంజ్ అలా ఉంది కాబట్టి పుష్ప 2 కూడా మాత్రం ఇది గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి చూడాలి. RRR తర్వాతకి గేమ్ చేంజర్ కాబట్టి రామ్ చరణ్ కి ఒక మంచి అండ్ దట్ మెగా ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటది. గేమ్ చేంజర్ ట్రైలర్ లో నాకేంటి అంటే హీరో ఒక డిఫరెంట్ లుక్స్ అండ్ ఫైట్ సీన్స్ ఇవైతే బాగా అనిపించింది. శంకర్ గారు ఫ్లాప్ లో ఉన్నాయి కదా మూవీస్ అని. మేబీ దీంతో హిట్ అవ్వచ్చేమో, చెప్పలేం కదా. ఎవరితో ఎలాంటి హిట్స్ వస్తాయి, ఎలాంటి స్టోరీతో ఏది హిట్ అవుతుందని తెలియదు, సో చెప్పలేం. అంటే నా అభిప్రాయం అయితే గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. సో మరి కిసిక్ సాంగ్ ఎలా అనిపించింది? మరి కిసిక్ చెప్పాను కదా, అంత అయితే ఏం అనిపించలేదు. ఎందులో కిసికి సాంగ్ నాకంతే సాంగ్ నచ్చలేదా? శ్రీలీల డాన్స్ కోసమైనా మేబీ హిట్ అవుతుందేమో అని చెప్తే అంటున్నాను కదా. సాంగ్ అయితే ఏమో లే కానీ డాన్స్. టికెట్ ప్రైస్ 750 రూపీస్ దాకా ఉన్నట్టు మనం సామాన్యులు పోగలుగుతారా? నాకు తెలిసి ప్రైజెస్ కొంచెం తక్కువ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ హై రేంజ్ ఉన్న వాళ్ళంటే పోగలుగుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు పోవాలంటే మరి 750 రూపీస్ పెట్టి పోవడం అవసరం. ఇంకొన్ని రోజులు అయితే OTTలోనో లేకపోతే బ్లాక్ లోనో చూద్దాంలే అని ఫీల్ అవుతా ఉంటారు. సో అట్లా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేద్దాం అనే ఫీలింగ్ లో ఉన్నారు కదా పుష్ప 1. బాహుబలి రేంజ్ వెళ్తుంది అప్పుడు 150-100 రూపాయల టికెట్ 2000 కోట్లు కొట్టింది. ఇప్పుడు అంటే అది ఇయర్స్ బ్యాక్ అనుకోండి, ఆబ్వియస్ గా అది. సో మరి దాన్ని బీట్ చేస్తాను మాత్రం అయితే నేను అనుకోవట్లేదు. దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తా అనుకుంటారు. 1800 కోట్లు వచ్చినాయి దంగల్. తెలియదు ఫ్యాన్స్ ఏమంటారంటే గబ్బర్ సింగ్ క్రాస్ చేస్తారు ఆబ్వియస్, అదైతే క్రాస్ చేస్తారు. ఓకే, ఓవరాల్ గా మూవీ ఎన్ని వేల కోట్లు కొట్టొచ్చు పుష్ప 2? పుష్ప 1 తో పోలిస్తే ఒక 10 టైమ్స్ బెటర్, అంటే ఒక 400 400 కోట్లు.